ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమున దేవుడు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాము. ఇది దైవజనులకు ప్రత్యేకమైన వర్తమానము. అలాగే ప్రతి విశ్వాసి కూడా, క్రీస్తును ఆరాధిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసిన అద్భుతమైన సందేశమని, ప్రార్థనను గూర్చిన సందేశమని నేను ముందుగానే తెలియజేస్తున్నా. దేవుని వాక్యములో నుంచి మూలవచనము చదువుకుందాము. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటిగా ప్రార్థిద్దాము. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనకు ఏకీభవించండి. కృపా కనికరములు కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థన ఆలకించు దేవుడవు, నీకు వందనాలయ్యా. ఈ దినమందు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలు, 7 ప్రాముఖ్యమైన ప్రార్థనలు అయా మేము ధ్యానం చేస్తూ ఉండగా, మా ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇచ్చి ధ్యానమంతటిలో మీరు నడిపించండి. కేవలము మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్లో దైవజనుడైన మోషేను గూర్చి మనకు అనేక సంగతులు తెలియపరచబడుతున్నాయి. అయితే ఆ దైవజనుడు చేసిన ప్రార్థనలు, ఒక 7 ప్రార్థనలను మీ ముందుంచాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మొదటిగా ఆయన చేసిన ప్రార్థన, ఏం ప్రార్థన అనేది మనం ధ్యానం చేస్తే, నిర్గమకాండము 32వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ప్రతి దైవజనుడు ఇటువంటి ప్రార్థన చేయాలి, విశ్వాసులు కూడా ఇటువంటి ప్రార్థన చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 32వ అధ్యాయము నిర్గమకాండములో ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే సీనాయి పర్వతం మీద దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. అలాగా జరుగుతూ ఉండగా అక్కడున్న ప్రజలు, మోషే కనబడలేదు, మోషే ఏమాయనో మాకు తెలీదు, మాకు దేవుడు కావాలి, మాకొక దేవుడుగా ఒకరిని మీరు తయారు చేయమని ఇశ్రాయేలీలు ప్రజలు అహరోనును బ్రతిమలాడుకున్నారు, అహరోనును ప్రేరేపించారు, అహరోనుతో మాట్లాడారు. అందుకు అహరోను ఏం చేయాలో తెలియక వారి దగ్గరున్న బంగారమునంతటిని పోగు చేయించి ఆ బంగారముతో దూడలను తయారు చేసి వాటిని పూజించేలాగా చేశాడు అన్నమాట. అహరోను చేశాడు, ఇశ్రాయేలందరూ కూడా ఇవే మనలను ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడని ఆరాధన చేయటం, గొప్ప శబ్దముతో పాటలు పాడటం, ఈ అల్లరంతా జరుగుతుంది కొండ క్రిందన. కొండపైనేమో మోషే దేవునితో సహవాసం చేస్తున్నాడు, ప్రార్థనలో ప్రభువులో గడుపుతున్నాడు, ప్రార్థనలో ప్రభువులో ఆనందిస్తున్నాడు. అలా జరుగుతూ ఉంటుండగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నీవు కొండ దిగి తడువు చేయటం మాని కిందకెళ్ళి నీ ప్రజలను చూడండి, నీ ప్రజలు ఏం చేస్తున్నారో చూడు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడే మాట్లాడుతున్నాడు, ఇంకా ఈ ప్రజలను నేను సహించలేను, వీరిని ఇంకా నాశనం చేసేస్తాను, వీరిని అసలు భూమి మీద ఉండకుండా నేను తుడిపేస్తాను అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన మనం ఇక్కడ నోటీస్ చేద్దాము. 32వ అధ్యాయము నిర్గమకాండము 11వ అధ్యాయం.
11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలులను జ్ఞాపకమును చేసుకున్నాము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసితివని చెప్పితివనెను. ఆ మాటలు మీరు గమనించండి. నిర్గమకాండం 32:11 నుంచి 13 వరకు. మోషే అడ్డుపడి ప్రార్థన చేశాడు. అంటే దేవునికి అడ్డుపడ్డాడు. దేవుడు వారిని నశింపజేస్తాను, వారిని భూమి మీద ఉండకుండా తుడిపేస్తాను, వీరు నాకు విరోధముగా విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహారాధన చేయకూడదని నా ఆజ్ఞ అయితే దానికి విరోధముగా వీరు ప్రవర్తిస్తున్నారు, నన్ను మరిచిపోయారు, నన్ను విడిచి వేరొక దేవుడిని ఆరాధన చేస్తున్నారని దేవుడు తన కోపమును, తన బాధను వ్యక్తము చేసి వారిని నశింపజేయాలనుకునేటప్పుడు దైవజనుడైన మోషే దేవునికి అడ్డుపడి ఈ ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఎప్పుడు వారి ప్రార్థనలో దేవుని కోపము దేవుని ప్రజల మీదకి రాకుండా ప్రార్థన ద్వారా అడ్డుకోగలగాలి, ఆపగలగాలి. అటువంటి ప్రార్థనా జీవితము ప్రాముఖ్యంగా ప్రతి దైవ సేవకునికి అవసరము. వారి సంఘముకు వస్తున్న విశ్వాసుల మీదకి దేవుని కోపము రగులు కొనకుండగా, వారు చేస్తున్న అతిక్రమములు బట్టి, వారు చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి, వారు చేస్తున్న రాజకీయాలను బట్టి కానీ, వారు చేస్తున్న పాపములు బట్టి కానీ, వారికున్న బలహీనతలను బట్టి కానీ దేవుని కోపము వారి మీదకి రాకుండా ప్రతి దైవజనుడు కూడా ఆ కోపానికి అడ్డుగా నిలిచి దేవుణ్ణి మొరపెట్టాలి, దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ప్రభువా నీ కోపాగ్ని నుండి మల్లుకొనుము అని విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. అది మనకి నేర్పించబడుతున్న ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఆనాడు మోసే ఆ ప్రార్థన చేశాడు, దేవునికి అడ్డపడి విజ్ఞాపన చేశాడు కాబట్టి దేవుని ప్రజల మీదకు ఆ కోపము నుండి తప్పింపబడ్డారు కదా. అదే విధముగా ప్రతి క్రైస్తవుడు కూడా తానెలుతున్న సంఘ ప్రజల మీదకి దేవుని కోపము రాకుండానట్లుగా, మీ కంటికి కనబడినప్పుడు వారు ఈ పాపంలో పడిపోయారని, ఈ బలహీనతలో ఉన్నారని, ఈ చెడు మాటలు మాట్లాడుతున్నారు, ఇలాంటి స్థితిలో ఉండేటప్పుడు దేవుడే వారిని శిక్షిస్తాడు, దేవుడు చూసుకుంటాడు, ఇలాంటివి మాట్లాడేదానికంటే ముందు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రభువా ఈ కీడును బట్టి వారి మీదకు శాపము రాకుండా మీరు సహాయం చేయండి అని అడ్డుపడి ప్రార్థన చేయగలిగిన కృప ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలని దేవుడు ఈ మాట ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది ఇటువంటి ప్రార్థనా జీవితం జీవిస్తున్నారు? ఈనాడు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, వారు చేస్తున్న పాపాలు ఎవరికంటన్నా కనబడితే వెంటనే దాన్ని పబ్లిసిటీ చేయటానికి ఇష్టపడుతున్నారు తప్ప, ముందు వారి కొరకు ప్రార్థన చేద్దాం, దేవుని కోపం వారి మీదకు వస్తే, వారి మీదకి రగులుకుంటే వారు ఏమైపోతారో అన్న ఆలోచన లేదు. అటువంటి విజ్ఞాపన ప్రార్థన జీవితము ఈనాడు లేదు. వారి గురించి ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే, వారి మీద ఎవరైనా వీడియో చేసి పెడితే అవి చూసి ఆనందించే వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ వచనాలు నేను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు నాకు, నా భార్యకు మా గుండెల్లో ఒక మంటను కలుగు చేశాడు. మేము అనేకమైన అంశాల కొరకు ప్రార్థిస్తాం. ప్రతి శుక్రవారం వాట్సాప్లో ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన ప్రార్థన చేస్తాను.
పిల్లల కొరకు ప్రార్థిస్తాం, సేవకుల కొరకు ప్రార్థిస్తాం, సంఘ సిద్ధాంతాల కొరకు ప్రార్థిస్తాం. అలాగే ఈనాడు సోషల్ మీడియాలో దుర్బోధ చేస్తున్న వారి మీదను, బురద జల్లుతున్నటువంటి వారి మీదను, ఇంకా స్క్రోలింగ్లు చేస్తూ ఇంకా ఇబ్బందులు పెడుతూ దొంగ సాక్ష్యాలు చెబుతున్న వారి కొరకు మేము ముందు వారి మీదకి మీ శిక్ష రావాలని కాదు, కానీ వారు క్షమించబడాలని, వారు చేస్తున్న పాపముల నుండి విడుదల పొందాలని ప్రార్థన చేయటానికి ప్రభు మమ్మలను ప్రేరేపించాడు. వారి కొరకు మేము అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రభువా, వీరికి తెలియక ఇటువంటి సిల్లి సాక్ష్యాలు చెబుతున్నారు నాయన, వీరికి తెలియక ఈ బోధ చేస్తున్నారు నాయన, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి, వీరికి తెలియకయే ఒక రకమైన విగ్రహారాధన చేస్తున్నారు నాయన అని వీరిని క్షమించండి అని అడ్డుపడే ప్రార్థనా జీవితం మోసే దైవజనుని వలె మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మొదటిగా ఈ ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దైవజనుడా, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడా, నీలో కూడా ఇటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని ప్రభువు ఈ వచనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి విషయము. రెండవ విషయాన్ని మనము చూస్తే నిర్గమకాండము 16వ అధ్యాయములోనికి మనము వెళ్దాము. నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సేనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోసే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా, యెహోవా మోసేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇక్కడ మనం ఒక మాటను గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇశ్రాయేలీలు చాలా ఆకలిగా ఉన్నారు. అప్పటికే 2 నెలలు పైబడిపోయింది, 2 నెలల 15 దినాలైపోయింది. ఆకలి సరిగ్గా వారి కడుపు నిండా భోజనం చేయలేదు. ఆ ఆకలి బాధతో ఐగుప్తు దగ్గర మేము చక్కగా భోంచేసాము, మాంసం తిన్నాము, ఆహారం తిన్నాము, అవి తిన్నాము, ఈ తిన్నాము అని వారు మనసులో అనుకొని సనుగుకుంటూ అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండు, ఈ ఆకలితో అరణ్యంలో చచ్చిపోయేదానికంటే అని వారు చాలా సనుక్కున్నారంట. ఆ సనుగుడ్లు దేవుడు ఆలకించాడు. అయితే మనం ఎక్కడ కూడా బైబిల్లో మన్నాను కురిపించని మోసే ప్రార్థించినట్లు మనకు కనబడదు. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ రెఫరెన్స్ ఇన్ ద బైబుల్ అబౌట్ మోసెస్ ప్రేయర్. మోసే మన్నా కొరకు ప్రార్థించినట్లు మనకి కనబడదు. కానీ ప్రార్థించాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న సందర్భం. ఎందుకంటే ఆయా సందర్భాల్లో వారు దాహము కొరకు కానీ వారి విషయాలలో మోసే ప్రార్థించాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థన చేశాడనేదే బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం. నేను కూడా నమ్ముతున్నాను, మోసే ప్రార్థన చేశాడు. ఆ సనుగులందరూ చూసి, ప్రభువా ఎప్పుడు కరుణిస్తావు, వీళ్ళకి ఆహారం ఎప్పుడు వస్తుందని తన మనసులో చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడని నేను నమ్ముతున్నాను. మనసులో బయటి నోటి మాటలు రాకుండా చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. హన్నా మనసులోని ప్రార్థించుకుంది, ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మోసే ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఏమని ప్రార్థించుంటాడు మీరు ఆలోచించండి. ప్రభువా, ఆకలితో ఈ ప్రజలు చాలా సనుగుతున్నారు నాయన, ఆకలి బాధపడుతున్నారు, వారి సనుగుడు మంచిది కాదు, కానీ వారి సనగటానికి అవకాశం ఉన్నది, ఆకలి బాధతో ఉన్నారు. ప్రభువా సహాయం చేయండి అయ్యా, మీరే కనికరించండి. తన మనసులో చేసుకుని ఉండొచ్చు ఈ ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు.
వారికి దేవదూతల ఆహారమునిచ్చాడని 78వ కీర్తన 24వ వచనంలో రాయబడి ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ప్రతి దైవజనుడు కూడా తన ప్రజలు శారీరక ఆకలినే కాదు, ఆధ్యాత్మిక ఆకలిని గ్రహించి ఉండాలి. వాక్యం పట్ల వారికి ఆకలిని కలుగజేయాలి, వాక్యం పట్ల ఆసక్తిని వారికి కలుగజేయాలి. వారు వాక్యం పట్ల ఎంత ఆకలి కలిగి ఉన్నారో అంతగా వాక్యము వారికి అందించటానికి ప్రభువు దగ్గర విజ్ఞాపన చేయాలి. ఈ రోజుకి కూడా ఎక్కడ వాక్యం చెప్పటానికి వెళ్ళాలన్నా, ఎక్కడ వాక్య పరిచర్య చేసే అవకాశము నాకు దొరికిన వారికి ఏ సందేశం అందించాలి ప్రభువా, ఎటువంటి ఆకలితో వారు ఉన్నారు, ఎటువంటి మాటల చేత వారు తృప్తి పొందగలుగుతారో దేవా, ఆ మాటలు నాకు అందించండి, ఆ మాటలు నాకు తెలియజేయండి. ఏ సందర్భాన్ని తీసుకోవాలి, ఏ గ్రంథములో నుంచి మాట్లాడాలి, ఏ గ్రంథములో ఏ సందర్భం నుంచి మాట్లాడాలి, ఏ దైవజనుని గురించి మాట్లాడాలి, ఏ విశ్వాసమును గురించి మాట్లాడాలి. ప్రభువా, నాకు దయచేర్చండి, నాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నా అనుభవం మీకు చెబుతాను. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకొని ప్రభు నాకు ఒక ప్రేరేపణ వస్తే ఆ ప్రేరేపణను బట్టి ఒక వచనాన్ని, ఒక అధ్యాయాన్ని ధ్యానం చేసి బోధించటానికి వెళ్ళి అదే బోధించిన సందర్భాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితిని బట్టి దేవుడు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసి మరొక వర్తమానాన్ని బోధించిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలొక ఆకలిని బట్టి దేవుడు మాట్లాడుతాడు. ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలి, వాక్యం కొరకైన ఆకలి ఉండాలి. అప్పుడే వాక్యమును మన్నా మనకు సమృద్ధిగా దొరుకుతుంది. అంటే దైవజనులు ఏమని ప్రార్థించాలి? వాక్యము కొరకు ప్రార్థించాలి, ఏ సందేశం ప్రకటించాలో ప్రార్థించాలి. అంతేకాదు వారి సంఘానికి వస్తున్న వారు ఆకలి కొని ఉంటే, శారీరకమైన ఆకలి కొని ఉంటే ఆ ఆకలిని కూడా తీర్చమని ప్రార్థన చేయాలి. దైవజనుడైనా ఈ ప్రార్థన చేసేది, విశ్వాసులు చేయకూడదంటే వారు కూడా చేయాలి. ప్రభువా, మాకు అవసరమైన వాక్యము మాకు అనుగ్రహించండి అని అన్నారు. ఈ దినము మాకు అవసరమైన ఆహారము మాకు దయచేయండి, అనుదినము మా ఆహారమును మాకు దయచేయము అని ప్రార్థన చేసుకోమని దేవుడు, ప్రభు పరలోకపు ప్రార్థనలో మనకు నేర్పించాడు కదా. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక అంశమే కదా అది. కనుక మనము రెండవదిగా ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని ప్రజలు వాక్యమును ఆకలి కలిగి ఉండాలి, ఆ వాక్యము చేత వారు తృప్తి చెందాలి, అటువంటి సందేశాలతో నింపబడాలని మనం ప్రార్థన చేయాలి. దైవజనుడు ప్రార్థించాలి, విశ్వాసులు కూడా ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడే దేవుడు ఉన్నతమైన సందేశాలను దైవ సేవకుల ద్వారా ప్రకటిస్తారు. ఈనాడు కొన్ని సంఘాలు మనం చూస్తే వారికి వాక్యం తెలియదు, సేవకులకి వాక్యము తెలియని ఆ విశ్వాసులకి కూడా ఇంకా వాక్యము తెలియదు. వాక్యం పట్ల ఆసక్తి సేవకునికి లేదు, విశ్వాసులకి లేదు. కాబట్టి ఏదేదో పాటలు పాడుకుంటూ టైంపాస్ చేస్తారు, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తారు, ఆ బోధలు ఈ బోధలు అనుకుంటూ చరిత్రలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తారు. వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. ప్రభువా, ఎటువంటి వాక్యము చేత నేను నింపబడితే నీ స్వరూపములోనికి నేను చెక్కబడతానో ఆ జ్ఞానమైన వాక్యము నాకు కావాలని విశ్వాసి ప్రార్థించడు. అటువంటి వాక్య సందేశము నాకు ఇవ్వమని దైవజనుడు ప్రార్థించటం లేదు. మరి ఈ రెండవదిగా మోసే చేసిన ప్రార్థన, మన్నా కొరకు చేసిన ప్రార్థనలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎక్కడ వాక్య సందేశం అందించటానికి వెళ్ళినా మంచి సందేశము అందించగలగటానికి, దైవచిత్తానుసారమైన వాక్యమును బోధించటానికి, దైవచిత్తానుసారమైన వాక్యమును వినటానికి దైవజనుడు ప్రార్థించాలి, ప్రతి విశ్వాసి కూడా ప్రార్థించాలని దేవుడు మనకి రెండవదిగా నేర్పిస్తున్నాడు. దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనలో మూడవది మనం చూద్దాము. దయచేసి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఇక్కడ కూడా సందర్భం మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. ఈ సందర్భం మనం చూస్తే
మోషే మీద అంటే దైవజనుని మీద మోషే యొక్క అక్క అహరోను ఇద్దరు సనుక్కున్నారు. అన్న అక్క ఇద్దరు సనుగుడు ప్రారంభించారు. దానికి ప్రతిఫలముగా వాడుకు కృష్టి వచ్చేసినట్టుగా మనకి కనబడుతుంది. దేవుని కోపం వారి మీదకి వచ్చేసింది, వారికి కృష్టి వచ్చేసిందని మనకు ఈ మొదటి వచనము నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి 12వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి 13వ వచనము నుండి మోషే ఎలుగెత్తి 13వ వచనం నుండి చూద్దాము. సంఖ్యాకాండము 12:13 మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. కుష్టి ఎవరికి వచ్చింది అంటే మోషే అక్కకు వచ్చేసింది, మిరియాముకు వచ్చేసింది, అన్నకు కూడా రావలసింది అహరోనుకు. కానీ వెంటనే ప్రార్థన చేసుకున్నాడు, అయ్యో ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము, మా పాపమును క్షమించమని అయ్యా మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుకున్నాడు. 11వ వచనంలో అతడు తప్పించుకున్నాడు. కానీ మిరియాముకు వచ్చేసింది కృష్టి. అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. ఆ మొర్ర ఆలకించిన దేవుడు అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాలము వెలుపుల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు హజరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. ఇక్కడ మనం గమనిస్తే ఆమెకు స్వస్థత 7 దినముల తర్వాత కలిగినట్లు కనబడుతుంది. ఆమె స్వస్థత కొరకు దైవజనుడైన మోషే ప్రార్థన చేశాడు. ఇక్కడ దైవజనులైన వారు గమనించవలసిన పాఠం ఏంటంటే, నీ సంఘములోని నీ పిల్లలు అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు, అనేక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు వారి కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఈనాడు సేవకులకి సంఘం పట్ల ప్రార్థన చాలామందికి తక్కువైపోయిందండి. అందరి పాస్టర్లు అనట్లేదు, కానీ కొందరు చాలా బాధ్యతగా ఎలుగెత్తి వారికే నొప్పి కలిగినంత వేదనతో ప్రార్థించే సేవకులను చాలా అరుదుగా చూస్తున్నాను. ఎక్కువ శాతం ఇవ్వమని దశమ భాగాల కొరకు గోల పెట్టే సేవకులే తప్ప ఆ సంఘ విశ్వాసాల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన, అటువంటి దైవ సేవకులు ఈనాడు కరువైపోయారు. అటువంటి దైవ సేవకులు ఒకవేళ ఎవరైనా అడపా ఉన్నా ఆ విశ్వాసులు ఆ దైవజనుడిని ప్రేమించరు, ఆ దైవజనుడి అవసరాలు తీర్చరు, ఎవరెవరి కొరకో ప్రయాసపడది విశ్వాసులు కూడా ఈనాడు ఉన్నారు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠము, ప్రతి దైవజనుడు వారి సంఘస్థులు బలహీనతలను ఎరిగి వారికి ఉన్న రోగాలను బట్టి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, వారి స్వస్థత కొరకు విజ్ఞాపన చేయాలి. అంతేకాదు ప్రతి విశ్వాసి కూడా తోటి సహోదరుడు అనారోగ్య పరిస్థితిని బట్టి, వారి సమస్యలను బట్టి విజ్ఞాపన ప్రార్థన చేయాలని దేవుడు మనకు 3వదిగా మనకిక్కడ నేర్పిస్తున్నాడు. దైవజనుడు చేసిన మోసే ప్రార్థనలో మొదటి ప్రార్థన, 2వ ప్రార్థన, 3వ ప్రార్థనను గురించి మనము ధ్యానం చేస్తాం. 4వ విషయానికి మనము వెళ్దాము. నిర్గమకాండము 17వ అధ్యాయం. ఇది కూడా మనందరికీ తెలిసిన సందర్భమే. నిర్గమకాండము 17వ అధ్యాయములో మనం గమనిస్తే 8వ వచనము నుండి మొదట మనం చూద్దాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము, రేపు నేను దేవుని కర్రను నీ చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచి ఉండమనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడారు. మోషే, అహరోను, హూరు అనువారు
ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇక్కడ మనం చూద్దాం, యుద్ధం జరుగుతుంది. యుద్ధములో ఇశ్రాయేలీలు ఎప్పుడు గెలుస్తున్నారంటే మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నప్పుడు. మోషే 2 చేతులు కిందకు దించినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు, చేతులు పైకెత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు. ఈ సందర్భం మనకి తెలిసిందే కదా, మనం విన్నదే కదా. ఈ సందర్భం మీద ప్రత్యేకమైన వర్తమానం కూడా నేను ఇదివరకు చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో మీరు వినొచ్చు. అయితే ఇక్కడ మోషే చేసిన ప్రార్థనలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అనంటే, ప్రతి దైవజనుడు కూడా వారి సంఘస్థులు ఎదుర్కొంటున్న పోరాటాలు ఏవైతే ఉంటాయి, పాపముతో పోరాడుతారు. కొందరు ఆ పాపములోంచి బయటికి రాలేక, కొందరు అప్పుల సమస్యలతో పోరాడుతుంటారు, కొందరు కుటుంబ సమస్యలతో పోరాడుతుంటారు, కొందరు కోర్టు సమస్యలతో పోరాడుతూ ఉంటారు, కొందరు ఇరుగు పొరుగు వారి సమస్యలతో, బంధువుల సమస్యలతో సతమతమైపోతూ దేవునికి దూరమైపోయే పరిస్థితులు, అపజయాలు వారికి కలుగుతూ ఉంటుంటాయి. వారు జయము పొందునట్లుగా, వారి సంఘానికి వస్తున్న విశ్వాసులు జయము పొందునట్లుగా దైవజనుడు బాధ్యతగా 2 చేతులు పైకెత్తి ఆ సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. ఇది మనకి నేర్పిస్తున్న దైవజనుడైన మోషే ప్రార్థనలలో 4వది. ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సంఘములోని వ్యక్తులు వారి అవసరాలు ఏంటో, వారి ఇబ్బందులు ఏంటో, వారి కష్టాలేంటో ఎరిగి ప్రార్థన చేయగలగాలి. ఈనాడు సంఘాల్లో ఈ ప్రార్థన కూడా కొదువైపోయింది. స్టైల్గా సంఘానికి రావడం, స్టైల్గా వెళ్ళిపోవటం. వాడు అవసరత ఏంటో తెలీదు, వాడు గోడేంటో తెలీదు, వాడు బాధ ఏంటో తెలీదు. ఒకవేళ ఎవరైనా వారి బాధ చెప్పుకొని, మేము మోసపోయామని చెప్పుకున్నా, మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకున్నా, మేము కష్టాల్లో ఉన్నామని చెప్పుకున్నా, జాలి పడేంత వరకే కానీ వారు విజయము సాధించేలాగా నీ కొరకు ప్రార్థిస్తాను అని ప్రార్థించేవారు ఎంతోమంది. నేను రోజు ప్రార్థన చేస్తానని చెప్పవట్లేదు, కానీ అప్పుడప్పుడన్నా కనీసం ఆ సమస్యలు ఉన్నప్పుడైనా కొద్ది కాలమన్నా వారి కొరకు ప్రార్థించే ప్రార్థన జీవితం ఉందా? ఆలోచించండి. నేనైతే నా దగ్గరకు అలాంటి సమస్యలతో వచ్చిన వారి కొరకు ఒక సమస్య ఉందయ్యా ప్రార్థన చేయమని నాకు తెలియజేస్తే వారి కొరకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించటం అలవాటు చేసుకున్నాను. స్పాట్లో కూడా చెప్పిన వెంటనే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయాలి. మన సంఘానికి వస్తున్నటువంటి మన తోటి విశ్వాసులు సమస్యల నుండి విజయము కలుగున్నట్లుగా, విజయము వారు పొందుకొనున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. కనుక విజయము కలిగే ప్రార్థనలు దైవజనుడు చేయాలి, సంఘములోని విశ్వాసులు కూడా చేయాలనేది 4వ పాఠం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో 5వది మనము ధ్యానం చేద్దాము. దయచేసి చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు నేను చదువుతాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. ఇక్కడ మనం గమనిద్దాము, వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణములో, వారి శారీరక ప్రయాణము, మనకైతే ఆధ్యాత్మిక ప్రయాణం. చేదైన అనుభవం కనిపించింది మారా అని. మారా నీళ్లు అంటే చేదు నీళ్లు, చేదైన అనుభవము వారికి కలిగింది. మన చేదును తొలగించటానికే యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో చేదును తాగాడు. అలాంటి చేదైన అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో కూడా కలుగుతుంది. ఆ చేదును అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. కానీ ఆ చేదును మధురముగా మారటానికి దైవజనుని ప్రార్థన అవసరమని
ఇక్కడ మరొక పాఠాన్ని, 5వ పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రభువా, ఈ చేదు అనుభవం ఏంటంటే చాలామంది సనుగుకుంటారు ఈ రోజుల్లో కూడా. అయితే దైవజనుడు ప్రార్థించాడు ఆనాడు మోసే, ఈనాడు కూడా దైవజనులు ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి సొల్యూషన్ చెప్పాడు. అక్కడ ఒక చెట్టును చూపించాడు, ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్ళలో పడేయమని. మనము కూడా విశ్వాసులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ యొద్దకు తేబడినప్పుడు ప్రార్థన చేసి మీరు సొల్యూషన్స్ ఇవ్వగలగాలి. దేవుడు చూపించిన మార్గం ఏంటో వారికి తెలియజేయాలి. ఇది ప్రార్థనా జీవితం అంటే. మోసే, దైవజనుడైన మోసే చేశాడు ప్రార్థన. ఈనాడు దైవ సేవకులు కూడా తన సంఘము కొరకు, తన విశ్వాసులకు ఉన్న చేదు అనుభవాల నుంచి విడుదల పొంది మధురముగా వారు మధురముగా మార్చబడటానికి ప్రార్థన చేయాలి. వారి జీవితం మాధుర్యముగా మార్చబడటానికి ప్రార్థన చేయాలి. దైవజనుడైనా విశ్వాసులు చేయకూడదంటే విశ్వాసులు కూడా అటువంటి ప్రార్థన జీవితము అవసరమే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది చేదు అనుభవాలు మధురముగా నీ ప్రార్థన ద్వారా మారే మీరు ఆలోచించండి. నా జీవితంలో నేను ధైర్యముగా చెప్పుకోగలుగుతాను, నేను ప్రార్థన చేసిన కుటుంబాలు, సంఘాలు దీవించబడటం నేను చూశాను. ఒక్క నా ప్రార్థన వలనే జరిగిందని నేను అనను, కానీ నాతో పాటు ఇలాగ ఎంతోమంది వారి కుటుంబాల కొరకు ప్రార్థించే ఉంటారు. కానీ నా ప్రార్థన కూడా అందులో ఒకటని నేను ధైర్యముగా చెప్పగలుగుతాను. కొందరి జీవితాలు, మారా వంటి జీవితాలు మధురముగా మార్చబడుట, మా ప్రార్థనలో దేవుడు కార్యాలు చేయుట నేనైతే గమనించాను. కనుక 5వదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చేదు అనుభవాల నుండి మధురమైన అనుభవాలుగా మార్చబడాలి. అలాంటి ప్రార్థనా జీవితము దైవజనుడు కలిగి ఉండాలి, విశ్వాసి కూడా కలిగి ఉండాలని దేవుడు మనలను ఈ మోసే దైవజనుని ప్రార్థనల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 6వదిగా మనం చూద్దాము, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది కూడా. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయము 27, 28 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మోషే పర్వతం ఎక్కి దేవునితో 40 రేయింబగళ్ళు సీనాయి పర్వతం మీద, సీనాయి కొండ మీద గడిపాడు. అంటే ఎంత ప్రార్థనా జీవితమో చూడండి. అంత ప్రార్థనా జీవితము అతడు జీవించిన తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ కొండ మీద ఎక్కిన తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చింది. అలాగే ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణపు కొలతలు, వాటి నిర్మాణ పద్ధతి పొందుకున్నాడు. ఆ ప్రార్థనా జీవితం తర్వాతే ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ప్రార్థనా జీవితం తర్వాతే 10 ఆజ్ఞలు పొందుకోగలిగాడు దైవజనుడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి దైవజనుడు కూడా సంఘ పరిచర్య ఎలాగూ చేయాలో ప్రత్యక్షపు గుడారం దగ్గర నేర్చుకోవాలి. వాక్యమును ఎలాగూ మదించాలో, ధ్యానించాలో ధర్మశాస్త్రమును గురించి తెలుసుకోవాలి. ఆజ్ఞలను ఎలా పాటించాలో ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలను గూర్చిన సంగతి మనకు నేర్పిస్తుంది. ఈ అనుభవం కొరకు దైవజనుడు ప్రార్థిస్తున్నాడా? దైవజనుడా, ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? దేవునితో గడిపి దేవుని దగ్గర నుంచి విషయాలు తెలుసుకునే సంగతులు ఉన్నాయా? మరుగైన మర్మాలు తెలుసుకోగలుగుతున్నావా?
లోతైన సత్యాలు తెలుసుకోగలుగుతున్నావా? అసలు దేవునితో గంటలు గంటలు గడిపే అనుభవం ఉన్నదా? ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి 100 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను నేను. ఆ 100 రోజుల ఉపవాస ప్రార్థనలో దైవ గ్రంథం ఎక్కువగా చదవటం, ధ్యానించటం, ప్రార్థన చేయటం. ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మిక వర్తమానాలు నాకు అనుగ్రహించము, మర్మాలు బయలుపరచము, సత్యాలు బయలుపరచమని ప్రభువుని వేడుకొనటం. మరి మీ అనుభవం ఏంటి? ఉపవాసాలు ఉండి దేవునితో గడుపుతూ సందేశాలను దేవుని యొద్ద నుంచి పొందుకుంటున్నామా? కొంతమంది వాక్యాన్ని ప్రకటించటానికి స్టేజ్ ఎక్కి అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో అవసరమే, కానీ మనం ఆహారం తినాలని అంటే కాయగూరలు తెచ్చుకోవాలి, కోయాలి, వంట చేయాలి, అన్నం వండుకోవాలి, అన్ని ప్లేట్లు వేసి తెచ్చుకున్న తర్వాత కదా మనకు అన్నం దొరుకుతుంది. అలాగే దేవునితో గడిపి దేవుని దగ్గర నుంచి సందేశం పొందుకున్న తర్వాతనే అది ప్రజలకు బోధించటం నేర్చుకోవాలి. ఇది దైవజనుడు నేర్చుకోవలసిన మాట. దీని కొరకు విశ్వాసులు కూడా ప్రార్థించాలి. ప్రభువా, దైవ సేవకుని మరుగుపరిచి మర్మములను మాకు బయలుపరచు, దైవ సేవకుని మరుగుపరిచి సత్యమును మాకు బయలుపరచు, దైవజనుని ద్వారా ఆజ్ఞలను అనుసరించుట మాకు నేర్పించు అని విశ్వాసులు కూడా ప్రార్థించాలి. దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనల్లో ఈ సీనాయి కొండ మీద దైవజనుడు చేసిన ప్రార్థన అనుభవము దైవజనులకును విశ్వాసులకు సమృద్ధిగా కలగాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఇటువంటి ప్రార్థనా జీవితం కొరకు ప్రయాసపడుతున్నారా? ఈనాడు కొంతమంది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తాను, పవర్ ప్యాక్ సర్వీస్ అంటారు. ఏంటో ఆ పవర్ ప్యాక్ సర్వీస్ నాకు అర్థం కాదు. దేవుని శక్తి ప్రార్థనలు, దైవశక్తి ప్రార్థనలు అంటారు. ఇంతకీ ఏంటని కొన్ని పరిచర్యలకు నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయటము, అందరిని కింద మీద దొండ్రించేయటం తప్ప అక్కడ వాక్యం బోధించేది ఉండదు. స్వస్థతలేవో అడపా తడపా కొంత జరుగుతాయి, కొంత జరగవు. దాన్నే పవర్ ప్యాక్ సర్వీస్ అంటారు తప్ప అక్కడ వాక్యం ఉండదు, లోతైన మర్మం ఉండదు, లోతైన సత్యం ఉండదు. మరి అది పవర్ ప్యాక్ సర్వీస్ ఎలాగవుతుంది? సీనాయి కొండ మీద 40 రాత్రింపగళ్ళు దేవునితో గడిపిన మోసే కిందకొచ్చి జనాలను కింద మీద దొండ్రించలేదు, జనాలను కింద మీద పడేయలేదు, వారి బ్యాంక్ అకౌంట్లు చెప్పలేదు, వారి అకౌంట్లకు డబ్బులు వస్తాయని చెప్పలేదు, మీరు ఆస్తిపరులు అవుతారని చెప్పలేదు. దైవ సందేశమును వారికి అందించాడు. అటువంటి ప్రార్థనా జీవితం ఆనాడు దైవజనుడైన మోసేకు ఉన్నది. ఈనాడు దైవజనులకు కూడా ఇటువంటి ప్రార్థనా జీవితం ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా 7వదిగా దైవజనుడు చేసిన ప్రార్థన మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 2 సందర్భాల్లో ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. మొదటిగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. 22 నుంచి 26 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అన్నాడు. మోసే ఆజ్ఞాపిస్తున్నాడు తన కిందున్న దైవ సేవకులకు, ఈ విధంగా వారిని దీవించండి, ఆశీర్వదించండి అని. సంఖ్యాకాండము 6:22-26 వచనాలు. మరొక వచన భాగాలను చూస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 1వ వచనం నుండి 29వ వచనం వరకు. ఇది చదివి సమయం వృధా చేయను గాని మొదటి వచనం చూద్దాం. దైవజనుడైన మోసే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. అతడు ఇట్లని యెహోవా సీనాయి నుండి వచ్చెను.
అని వారిని ఇంకా దీవించటం ప్రారంభించాడు. అంటే దైవజనుడు ఒక్కొక్క గోత్రపు వారిని ఎలాగ ఆశీర్వదించాడో చూడండి. అంటే ఆఖరిగా మోసే చేసిన ప్రార్థన ఏంటంటే ఆశీర్వాద ప్రార్థన. ఆశీర్వాద ప్రార్థన ప్రతి ఆదివారము ఆఖరిలో ఆశీర్వాద ప్రార్థన మనం చేస్తాం, మంచిదే. కానీ నీ అనుదిన ప్రార్థనలో కూడా నీ పిల్లలు ఆశీర్వదించబడాలని దైవజనుడా ప్రార్థన చేస్తున్నావా? ఏ విధంగా ఆశీర్వదించబడాలి, ఏ విధముగా వారు దీవించబడాలి అనంటే బైబిల్లో విస్తారమైన సంగతులు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మికముగా వారు ఆశీర్వదించబడాలని మొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఆర్థికంగా ఆశీర్వదించబడాలని మొదటిగా ప్రార్థించటం కాదు, ఆధ్యాత్మికముగా వర్ధిల్లాలని ప్రార్థించాలి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము అన్నాడు. అంటే నీ ఆత్మ మొదటగా వర్ధిల్లాలని ప్రతి విశ్వాసి కొరకు దైవజనుడు ప్రార్థించాలి. ఆత్మలో వర్ధిల్లాలి, ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి, వాక్యముతో నింపబడాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వారు వర్ధిల్లాలి, వాక్య జ్ఞానము చేత వారు నింపబడాలని వారిని దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ తర్వాత ఆర్థికంగా కూడా వర్ధిల్లాలని ప్రార్థన చేయాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అంటే ఆర్థికంగా, కుటుంబ పరముగా, ఇంకా ఎన్ని రీతిలుగా వారు దీవించబడటానికి అవకాశం ఉన్నదో, ఎన్ని రీతిలుగా వారు దీవించబడాలని దేవుని చిత్తమై ఉన్నదో, ఎన్ని రీతిలుగా వారు దీవించబడాలని ఆశ అయితే ఉన్నదో అన్ని విధాలుగా వారు దీవించబడుట కొరకు వారిని మనం ఆశీర్వాద ప్రార్థన చేయాలి. సో దైవజనుడైన మోసే చేసిన 7 ప్రార్థనలు 7 అనుభవాలను దైవజనులకును విశ్వాసులకును దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దైవజనుడు చేసిన మోసే ప్రార్థనలను జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా అనుదినము అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు దైవజనులు ప్రార్థించాలి, మనమును ప్రార్థించాలని ఈ మాటల ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువు ఈ వాక్య సందేశమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ ప్రజల మీదకు నీ కోపము రానివ్వకుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచి అయా మాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో వారిని నశింపజేయకండి నాయన. ఎంతో అజ్ఞానముగా సాక్ష్యాలు చెబుతూ ఎంతో నాయన బలహీనులైపోయారు నాయన. ఎన్నో చెడకార్యాలు చేస్తూ నీ పరిచర్యను నాశనం చేసేవారు ఉన్నారు ప్రభువా. వారి మీదకి నీ కోపం రానియకుండగా నీ రక్షణ పొందిన వారికి నీ రాజ్యము చేరేంత వరకు నీ కోపం వారి మీదకి రానియకుండగా వారి మీద కరుణను చూపండి, వారికి మార్పును కలుగు చేయండి తండ్రి. స్తోత్రాలు. ఆత్మీయంగా వారు బలపరచబడినట్లుగా, సందేశాలతో నింపబడినట్లుగా, వారి శరీర సంబంధమైన ఆహార అవసరతలు కూడా తీర్చబడినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఆరోగ్యము కలిగి ఉండుట కొరకు ప్రార్థిస్తున్నాం. వారు అనేకమైన విషయాల్లో విజయము పొందినట్లు ప్రార్థన చేస్తున్నాం. వారు చేదైన అనుభవాలు మధురముగా మారటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా దైవ మర్మములను, అయా ఆజ్ఞలను అనుసరించు వారుగాను, అయా పరిచర్యలో వారు వాడబడినట్లుగాను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పైగా చివరిగా వారు దీవించబడాలి నాయన. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆత్మీయంగా బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, వారు బహుగా హెచ్చింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘస్థులకు, మా విశ్వాసులకు, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న వారుకును, ఈ వర్తమానం విన్న వారుకును కూడా ఈ 7 రకాల ఆశీర్వాదాలు, 7 రకాల దీవెనలు వారికి సమృద్ధిగా మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానము మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేసి దైవ దీవెనలు పొందాల్సిందిగా నా మనవి. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel
press the notification button and like our videos. Thank you for watching.